హృదయము అన్నింటికంటే మోసకరమైనది. ది హార్ట్ ఈస్ డిసీట్ఫుల్ అబౌవ్ ఆల్ థింగ్స్. పార్ట్ 8. సో పార్ట్ 7 వరకు దేవుడు గొప్ప గొప్ప విషయాలు బయలుపరిచాడు. మర్చిపోద్దు, ఎప్పుడైనా హృదయాన్ని వాక్యంలో పెట్టుకోవాలి. హృదయం వాక్యం ఎప్పుడైనా రెండంచుల ఖడ్గం లాంటిది. వాక్యం ఎప్పుడైనా హిమము కంటే తెల్లలాగా మనల్ని మారుస్తుంటుంది. వెలుగు లాంటిది వాక్యం. ఎప్పుడైనా చీకట్లో నడిచేవాడికి వెలుగు లాంటిది. సో కాబట్టి ఈ వెలుగైన వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. హృదయంలో పెట్టుకొని మనము ఏది చేయాలి, ఏది ఆలోచించాలి, ఏది చేయకూడదు, ఇవన్నీ కూడా చూసుకోవాలి. అవును, ఇప్పటివరకు మనం అనుకున్నాము, మోసపోయాము, మనము పనులు చేస్తేనే తప్పని. కానీ దేవుడి దృష్టికి మనం ఆలోచించిన తప్పని మనకు కొత్త నియమాలు దేవుడు బయలుపరిచాడు. కొత్త రివల్యూషన్ మనకు బయలుపరిచాడు. ఇది చాలా డీపర్ రివల్యూషన్, లోతైన మర్మం. ఇది లోతైన మర్మము. ఇవన్నీ తెలుసుకొని తర్వాత మనం మర్చిపోకూడదు. ఎందుకంటే మన హృదయం ఆయనకు తేటగా కనపడుతుందట. మన హృదయ రహస్యాలన్నీ ఆయనకు తెలుసు. మన హృదయ అంతరంగములను కూడా సృష్టించింది ఆయనే. మన హృదయ అంతరంగంలో ఉన్న ఎంత చెడున్నా, ఎంత కీడున్నా కూడా అవన్నీ కూడా ఆయన్నే సృష్టించాడు. ఇప్పుడు ఎన్నో సందర్భాల్లో మనకు కూడా సాక్ష్యం ఉంది. ఇప్పుడు నేను మాట్లాడితే, బ్రదర్ మీరు మా గురించే మాట్లాడినట్టుంది, ప్రేయర్ చేస్తే మేము దీని గురించే ప్రేయర్ చేయించాలనుకుంటున్నాం, కానీ మీరే బయలుపరిచారు అంటే నాకే మీ హృదయాలను అలా మీ హృదయంలో ఏముందో నేను గ్రహించగలుగుతున్నాను. కానీ మనల్ని కన్నది, మనల్ని పెంచింది, పోషించింది, సృష్టించింది ఆయనకు మన హృదయం గురించి తెలియదా? మన హృదయ ఆలోచనల గురించి తెలియదా? మన హృదయ అంతరంగంలో ఉన్న చెడు కానీ, కీడు కానీ, దురాశ కానీ, దుర్బుద్ధి కానీ, మంచి కానీ, చెడు కానీ అన్నీ తెలుసు ఆయనకు. వీ కెనాట్ బ్లఫ్ హిమ్. మనం ఆయనను మోసం మనం ఆయనను అన్యాయం చేయలేము, మనం ఆయనను చీట్ చేయలేము. ఆయనకు అన్నీ తెలుసు తేటగా. రహస్యంగా మనం ఆలోచించినవి కూడా ఆయనకు తెలుసు. రహస్యంగా చేసే తప్పులు, పొరపాట్లు, పాపాలు కూడా ఆయనకు తెలుసు. రహస్యంగా మాట్లాడిన మాటలు ఆయనకు తెలుసు. రహస్యంగా ఆలోచించిన ఆలోచనలు తెలుసు. ఇప్పుడు మన హృదయంలో రహస్య ఆలోచనలు ఉంటాయి. అది ఎవ్వరికీ తెలియదు. మన భార్యకు తెలియదు, భర్తకు తెలియదు, లేకపోతే పిల్లలకు తెలియదు, తల్లిదండ్రులకు తెలియదు, ఎవ్వరికి తెలియదు మన రహస్య ఆలోచనలు. కానీ దేవుడికి మన రహస్య ఆలోచనలు కూడా తెలుసు ఆయనకు. సో ఆయనకు కనపడనిది ఏది లేదు, స్పష్టంగా కనపడుతుంది ఆయనకు. ఎందుకంటే ఆయన మనల్ని సృష్టించాడు, మనల్ని నిర్మించాడు, మనల్ని ఈ భూలోకానికి తీసుకొచ్చింది ఆయనే, మన శరీర అవయవాలను ఇచ్చిందే ఆయనే. సో ఆ హృదయ అంతరంగంలను సృష్టించిన దేవుడు దాన్ని ఆయన కంట్రోల్లో పెట్టుకోగలుగుతాడు. కాబట్టి హృదయం ఎప్పుడు కూడా క్లీన్గా ఉండాలి. టైం పట్టినా పర్లేదు. సో ఎప్పటికప్పుడు ప్రేయర్ చేసుకొని జయించే శక్తి రావాలని ప్రార్థించుకోవాలి. సో చూద్దాం ఈరోజు ఇంకా వాక్యము ఏం చెప్పబోతుందో. సో కీర్తన గ్రంథము 37వ అధ్యాయం 31వ వచనం, వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో నున్నది, వారి అడుగులు జారవు. చూసారా, హృదయంలో ఏముండాలి? వాక్యం ఉండాలి. దేవుడి వాక్యం ఉన్నప్పుడు అడుగులు జారవట. సో అమ్మో, దేవుడు ఇది ఆలోచిస్తేనే తప్పన్నాడు, నేను ఆలోచించొద్దు. అయ్యో బూతులు మాట్లాడితే తప్పన్నాడు, బూతులు మాట్లాడద్దు. అయ్యో అది చూడొద్దు, తప్పన్నాడు, చూడొద్దు. ఇవన్నీ ఎక్కడ? వాక్యము హృదయంలో స్టోర్ అయినప్పుడే. ఆ వాక్యానికి నువ్వు ఒబే అయినప్పుడు, తలదించినప్పుడు వాక్యానికి, పోనీలే వాక్యం ఏదో చెప్తుంది, నాది చూడాల్సింది నేను చూస్తా, నేను చేయాల్సింది నేను చేస్తా, నేను మాట్లాడింది నేను మాట్లాడతా అంటే వాడు అడుగులు జారిపోతున్నాడు. ఎవరి వాక్యము హృదయంలో ఉంటుందో సో వాళ్ళు దేవుడికి అంటే విలువ. సో నీకు దేవుడు అంటే భయభక్తులు ఎప్పుడు వస్తుంది తెలుసా? ఎప్పుడైతే ఈ వాక్యానికి లోబడతావో అప్పుడే నువ్వు దేవుడికి అంటే భయము, భక్తి ఉన్నట్టు. ఎప్పుడైతే వాక్యానుసారంగా నడుస్తావో దేవుణ్ణి ఇష్టపడ్డట్టు. ఎవరైతే దేవుడికి భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, ఎవరైతే దేవుణ్ణి ఇష్టపడతారో వాళ్ళ హృదయంలోనే ఈ వాక్యము పెట్టుకుంటారు. లేకపోతే దేవుడు అంటే భయభక్తులు లేనప్పుడు నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా, నా ఇష్టం వచ్చినట్టు ఆలోచిస్తా. ఒకవేళ వాక్యం ఉన్నదనుకో, అమ్మో దేవుడు ఈ వాక్యానుసారంగా చెప్పాడు, నా ఆలోచనలు కూడా దేవుడికి వినపడుతుంది, ఎందుకు నేను ఆలోచించడం? నా రహస్య పాపంలో కూడా దేవుడికి తెలుస్తుంది, ఎందుకు నేను రహస్యంగా పాపం చేయడం? నా రహస్య ఆలోచనలు కూడా దేవుడికి తెలుస్తాయి, ఎందుకు నేను రహస్యంగా ఆలోచించడము? సో ఎందుకు ఆ చెడుగా ఆలోచించాలి, ఎందుకు అలా వ్యతిరేకంగా ఆలోచించాలి అని మన హార్ట్ను కూడా దేవుడు ఏం చేస్తుంటాడు? మానిటర్ చేస్తున్నాడు. కాబట్టి సో ఎవరి హృదయంలో వాక్యం ఉంటుందో వాళ్ళ అడుగులు జారవు. అంటే వాళ్ళు తప్పిపోరు, పాపంలో పడరు, కుడి పక్క కానీ ఎడమ పక్క కానీ తప్పిపోకుండా దేవుడి మార్గంలో నడుస్తారు. అందుకే వర్డ్ ఆఫ్ గాడ్ పుట్ ఇన్ యువర్ హార్ట్. వర్డ్ ఆఫ్ గాడ్, మీ యొక్క దేవుడి యొక్క వాక్యాన్ని మీ యొక్క హృదయంలో పెట్టుకోవాలి ఎప్పుడైనా కూడా. అప్పుడు నీ అడుగులు జారవు. సో ఫియర్ ఉంటుంది మనకు. అమ్మో ఇది మాట్లాడితే దేవుడికి తెలుస్తుంది, అమ్మో ఇది ఆలోచించినా తెలుస్తుంది,
అమ్మో దేవుడు తప్పు చేస్తేనే కాదు, తప్పు చేయాలన్న ఆలోచన వచ్చినా కూడా దేవుడు శిక్షిస్తాడు అనుకున్న భయం ఉన్నప్పుడు అప్పుడు మనకు ఏమవుతుందంటే మన అడుగులు జారవు, మన ఆలోచనలు మన కంట్రోల్లో ఉండాలి. ఇప్పటి వరకు మన హృదయం కంట్రోల్లోకి మనం వెళ్ళాము, ఆ పాపం కంట్రోల్లోకి వెళ్ళాము. కానీ ఇప్పుడు మనందరం ప్రార్థించి ప్రార్థించి మన కంట్రోల్లోకి మన హృదయం తెచ్చుకోవాలి. ఎప్పుడైనా కూడా మన కంట్రోల్లో మన హృదయం ఉండాలని గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే హృదయం చాలా మోసకరమైనది, అది చెడ్డది, మన మాట వినదు. హృదయం మాటనే మనం వినాల్సి వస్తుంది, మన మాట అది వినదు. సో మన మాట వినేటట్టుగా మన హృదయాన్ని ట్యూన్ చేసుకోవాలి. అంటే హృదయం వాడిని తిట్టుంటుంది, మనం తిట్టకుండా ఆపివేసుకోవాలి. హృదయం బూతులు మాట్లాడమంటుంది, ఆ బూతులు మాట్లాడకుండా ఆపేసుకోవాలి. హృదయం చెడు మాట్లాడు కీడు మాట్లాడు అంటుంది, మాట్లాడకుండా మనం ఆపివేసుకోవాలి. సో ఇదంతా కూడా మన హృదయాన్ని మన కంట్రోల్లోకి తీసుకొచ్చుకోవాలి. సో అందుకే మన హృదయానికి హీలింగ్ కావాలి, డెలివరెన్స్ కావాలి. సో చాలామంది అంటారు కదా, నా మాట నేను వినలేకపోతున్నాను, నా మనసు ఏది చెప్తే అదే చేస్తాను, నా మనసు కంట్రోల్ లేదు, ఆ డ్రగ్స్ తీసుకోవాలని చెప్తుంది నా మనసు, డ్రగ్స్కి అడిక్ట్ అయిపోతా, ఆ వ్యభిచారం చేయాలనిపిస్తుంది, వ్యభిచారం చేస్తా, వాడిని తిట్టాలనిపిస్తుంది, మనసులో తిట్టేస్తా. అంటే ఇప్పుడు వాడు ఎలా ఉన్నారు, వాళ్ళు ఆ హృదయం కంట్రోల్లోకి వెళ్ళిపోయారు. సో మన కంట్రోల్లోకి దాన్ని తీసుకొచ్చుకోవాలి. సో అందుకే ఎవరి హృదయంలో దేవుడి వాక్యం ఉంటుందో, దేవుడి భయభక్తులు ఉంటాయో, వాళ్ళ అడుగులు జారవు. కీర్తన గ్రంథము 44 అధ్యాయం 21 హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు. అండర్లైన్ చూడండి, హృదయ రహస్యములు. మన హృదయంలో రహస్యంగా ఎవరిని తిట్టుకుంటున్నాము, రహస్యంగా ఎవరి మీద నెగిటివ్గా ఆలోచిస్తున్నాము, రహస్యంగా ఏ పాపము చేస్తున్నాము. నువ్వు చేతులతో పాపం చేయకపోవచ్చు, కళ్ళతోటి పాపం చేయొచ్చు, కాకపోతే నీ తలంపులతో పాపం చేస్తుండొచ్చు, నీ హృదయ ఆలోచనలతో పాపం చేస్తుండొచ్చు. సో చెప్పాను కదా, నువ్వు మర్డర్ చేయాల్సిన అవసరం లేదు దేవుడి దృష్టికి. సో నువ్వు వాడు ఇతరుడు చనిపోవాలని మనసులో కోరుకున్నా కూడా నువ్వు మర్డర్ చేసిన వాటితో సమానం. నువ్వు వ్యభిచారం చేయాల్సిన అవసరం లేదు. నీ హృదయంలో రహస్యంగా ఇతరుల మీద ఏంటిది వేరే చూపు పడింది, వేరే పాపపు తలంపులు వస్తున్నాయి, అప్పుడే నువ్వు రహస్యంగా పాపం చేసినట్టు. సో చూసారా, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు. మన హృదయంలో ఎలాంటి ఆలోచనలు పుడుతున్నాయి, ఎలాంటి రహస్యాలు ఉన్నాయి, మన ఇంట్లో కుటుంబ సభ్యులు గ్రహించకపోవచ్చు, మన సమాజం గ్రహించకపోవచ్చు, కానీ దేవుడు గ్రహించేవాడు ఉన్నాడు. ఆయనకు అన్నీ తెలుసు. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు, ఆ సంగతిని పరిశోధింపక మానునా. సో నీ హృదయంలో అన్ని రహస్యాలు ఉన్నాయి, కానీ నువ్వు చేసే తప్పు తెలియదా ఆయనకు, మనం చేసే పొరపాటు తెలియదా, మనం చేసే 100లో 99 మనం సరిగా ఉన్నాం, ఆ ఒక్క తప్పు ఏంటిది మనం సరి చేసుకోవాలి. ప్రతి ఒక్కరిలో ఒక తప్పు వెంటాడుతుంది, వెంబడిస్తుంది. ఆ తప్పు ఓవర్కమ్ కాలేకపోతుంటా ఉంటాం. ఆ తప్పేంటిదో తెలుసుకొని ఓవర్కమ్ కావాలి. సో అందుకే హృదయ రహస్యములు కూడా తెలుసు ఆయనకు. రహస్యంగా నువ్వు ఏం ఆలోచిస్తున్నావు, రహస్యంగా ఎవరిని తిడుతున్నావు, రహస్యంగా ఎవరిని శపిస్తున్నావు, రహస్యంగా ఏం చూస్తున్నావు, ఇవన్నీ కూడా దేవుడికి తెలుసు. సో ఆయన కంటికి మరుగైనది ఏది లేదు, కనపడనిది ఏది లేదు. సో గాడ్ నోస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో అందుకే నీ హృదయంలో కూడా, నేను చెప్పాను చాలా సందర్భాల్లో, నీ హృదయంలో కూడా ఎవరిని తిట్టుకోకు, నీ హృదయంలో కూడా ఎవరిని శపించుకోకు, నీ హృదయంలో కూడా దేవుడి మీద డౌట్ పడకు, నీ హృదయంలో కూడా ఎవరిది ఆశించకు. నువ్వు నోటితో చెప్పకపోవచ్చు, కానీ నీ హృదయంలో ఆశిస్తున్నావు ఇతరులది. సో నీ హృదయము దేవా నువ్వు అంటే నమ్మకం అంటున్నావు, కానీ నీ హృదయంలో అవిశ్వాసం ఉంది. సో ప్రతీది తెలుసు ఎరిగిన దేవుడు, ఆ సంగతి పరిశోధింపక మానునా. ఆ సంగతి ఏంటిదో మనమే తెలుసుకోవాలి. ఇప్పుడు మనందరి హృదయాల్లో దేవుడికి వ్యతిరేకంగా ఏ ఆలోచన ఉంది, ఏ పాపం ఉంది మన మనస్సులో, అది తీసేసుకోవాలి. ఎందుకంటే అది కూడా తెలుసు దేవుడికి. సో మనం 100లో 99 చెక్ లిస్ట్ పెట్టాము, 99 పాస్ అయ్యాము, ఇంకొక మార్క్ ఎక్కడ పోతుంది మనకు, ఇంకొకటి ఎక్కడ తప్పిపోతున్నాము. సో దేవుడు అదే అడుగుతాడు, సరే నువ్వు 100లో 99 చెక్ లిస్ట్ పెట్టుకున్నావు కదా, 99 నువ్వు సరి చేసావు, ఇంకొక విషయంలో సరి చేయట్లేదు, ఆ ఒక్కటేంటిదో గ్రహించి తీసుకో అంటాడు దేవుడు. అది కూడా ఫుల్ఫిల్ చేసావు, మళ్ళీ అంటాడు దేవుడు ఇంకొకటి ఉన్నది నీ లోపల లోపము. సో మనం దేవుణ్ణి ఎప్పుడు కూడా కన్విన్స్ చేయలేము, ఎందుకంటే ఆయన తలంపులు, ఆయన ఆలోచనలు, ఆయన పరిశుద్ధత, ఆయన నీతి, ఆయన పవిత్రత ముందు మనం ఎంత. సో అందుకే మన హృదయ రహస్యాలు తెలుసు, రహస్య ఆలోచనలు తెలుసు. మనకు అది రహస్యము, కానీ దేవుడికి మాత్రం అది తేటగా కనపడుతుంది. ఒక 70mm స్క్రీన్లో కనపడ్డట్టు అన్నీ కనపడుతుంది. మన హృదయం ఆయనకు అంతగా కనపడుతుంది, అంత డిస్ప్లే అవుతుంటుంది. జూమ్లో పెట్టి చూస్తున్నాడు, మంచి సీసీ కెమెరా పెట్టి మానిటర్లో చూసినట్టు మన హృదయాన్ని చూస్తున్నాడు. బయోస్కోప్ పెట్టి, టెలిస్కోప్ పెట్టి మనకు
క్లియర్గా చూస్తున్నాడు దేవుడు మన హృదయాన్ని. సో ఇప్పుడు మనందరికీ హృదయాల్లో డెలివరెన్స్ కావాలా వద్దా? సో ఎందుకు కావాలో కూడా ఇప్పుడు వాక్యంలో చెప్తాను. దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయము, కీర్తన గ్రంథము 51 అధ్యాయం 10వ వచనము. సో ఇది ప్రార్థించుకోవాలి. శుద్ధ హృదయము కలగజేయము అంటే, సో మన హృదయ అంతరంగంలో ఎంతో చెడు ఉంది, ఎంతో కీడు ఉంది, ఎంతో దురాశలు ఉన్నాయి, ఎన్నో దుర్బుద్ధులు ఉన్నాయి, ఎంతో హేట్రెడ్ ఉంది, ఎంతో ఎన్వీయింగ్ ఉంది. సో ఇవన్నీ లస్ట్ ఉంది, ఎంతో లస్ట్ ఉంది. వీటన్నిటి నుంచి విడుదల పొందుకోవాలంటే దేవుడికి ప్రార్థించుకోవాలి. దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. చూసారా, మనం ప్రార్థించుకోవాలి. న్యూ హార్ట్ ఈ ప్రభువా, మై హార్ట్ వాజ్ కరప్టెడ్. నా హార్ట్ అంతా కరప్టెడ్ అయిపోయింది, పొల్యూట్ అయిపోయింది, నా హార్ట్ అంతా మరక పట్టి ఉంది, మురికి పట్టి ఉంది. లార్డ్ గివ్ మీ ద న్యూ హార్ట్ మై లార్డ్. శుద్ధ హృదయాన్ని దయచేయండి, స్థిరమైన మనసు, స్టేబుల్ మైండ్. కొంతమంది మైండ్ స్టెబిలిటీ ఉండదు. ఇప్పుడు ఒకటి ఆలోచిస్తుంది, ఇంకో గంట తర్వాత ఇంకోటి ఆలోచిస్తుంది, ఇంకో గంట తర్వాత ఇంకోటి ఆలోచిస్తుంది. స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించము. ఆ స్థిరమైన మనసు ఎక్కడ ఉండాలి? దేవుడి మీద స్థిరమైన మనసు ఉండాలి. దేవుడు ఆజ్ఞలు ఫుల్ఫిల్ చేయాలని స్థిరమైన మనసు ఉండాలి. అంతేకాని ఆ వ్యభిచారం చేయాలని స్థిర మనసు, లేకపోతే లిక్కర్ తాగాలని, డ్రగ్స్ తీసుకోవాలని స్థిరమైన మనసు ఉండకూడదు. సో అంతరంగంలో దేవుడి చిత్తానుసరమైన స్థిరమైన మనసు నూతనంగా పుట్టించమని ప్రార్థించుకోవాలి. సో ప్రార్థించుకుంటూనే వస్తుంది. ఎంతమంది సీరియస్గా ప్రార్థిస్తున్నారో నాకు తెలియదు, కానీ ఐఎమ్ హైలీ రికమెండ్ దిస్ ప్రేయర్. శుద్ధ హృదయము ప్రతిరోజు కావాలి. నువ్వు 50 సంవత్సరాలు దేవుల్లో నడిచిన, 50 సంవత్సరాలు నీతిగా ఉన్నా, ఆ 51వ సంవత్సరం నువ్వు లేవనుకో, అది వృధా అయిపోతుంది ఈ 50 సంవత్సరాలు. సో 99 రోజులు నువ్వు నీతిగా పరిశుద్ధంగా ఉండవు, 100 రోజు నువ్వు తప్పిపోయావు. సో అది ప్రాబ్లమే. ఈ 99 రోజుల నీతి పరిశుద్ధత అంతా గాల్లో కొట్టుకపోతుంది. సో తుది శ్వాస వరకు మనం ఏం తప్పు చేయట్లేదు మనం అనుకుంటాము, నీతిగానే ఉంటున్నాం అనుకుంటాం, పరిశుద్ధంగానే ఉంటాను అనుకుంటున్నాం. కానీ దేవుడు ముందుకి నువ్వు ఎంత చేసినా ఇంకొకటి తక్కువే అంటాడు దేవుడు. మనం ఎంత చేసినా కూడా ఇంకొకటి తక్కువే అంటాడు. వాక్యం ఎలా చెప్తుంది కదా, మన నీతి మురికి గుడ్డతో సమానం అట దేవుడికి. మన నీతి, నువ్వు ఇప్పటికి మనందరం నీతిమంతులం అనుకుంటున్నాం, ఏ తప్పు చేయలేదు, ఏ పొరపాటు చేయలేదు, మనం ఏ దోషం చేయలేదు మనం అనుకుంటున్నాం. కానీ మన నీతి ఆయనకు మురికి గుడ్డతో సమానం అట. ఎందుకంటే ఆయనే అతి పరిశుద్ధుడు, అతి 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 పరిశుద్ధుడు ఆయనే. సో ఆయన ముందు మనము తూగలేము, ఆయన ముందు మనము సాగలేము, ఆయన ముందు మనం నిలబడలేము. సో ఆయన ముందు మనము పరిశుద్ధంగా ఉండడం, కనపడడం అతి అతి కష్టము. కానీ నువ్వు ప్రార్థించుకో. 100 సంవత్సరాలు బ్రతికిన 100 సంవత్సరాలు ఈ శుద్ధ హృదయం గురించి ప్రార్థించుకోవాలి. నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు దేవ. నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. సో దేవుడు బాధపడే వాళ్ళను ఓదార్స్తాడు, కష్టాలున్న వాళ్ళను కన్నీళ్లు తుడుస్తాడు. కాబట్టి ఆయన ఎప్పుడు అలక్ష్యం చేయడు ఇలాంటి వాళ్ళను, నలిగిన హృదయాలను ఎప్పుడు కూడా అలక్ష్యం చేయడు. సో కీర్తన గ్రంథము 55వ అధ్యాయం 21వ వచనము, వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగానున్నవి. కొంతమంది మాట్లాడతారు, చాలా స్వీట్గా మాట్లాడతారు, అయితే వారి హృదయంలో కలహం ఉన్నది. సో వాళ్ళ హృదయంలో మంచి ఎలా ఉంటుందంటే ద్వేషముతో, అసూయతో, ప్రతీకారంతో ఉంటారు. కానీ మనకు పైకి మాత్రం చాలా ఫేవర్ చేసినట్టు మాట్లాడతారు. కానీ వాళ్ళ హృదయం అంతా విషము, నాగుంపాం విషం ఉన్నట్టు ఉంటుంది వాళ్ళ హృదయం అంతా. వాళ్ళ హృదయం అంతా సైతాన్లాగా ఉండిపోతుంది, కానీ బయటికి మాత్రం దైవ పలుకులు పలుకుతారు. సో వారి మాటలు చుమురు కంటే నునుపైనవి, అయితే అవి వరదీసిన కత్తులే. కొంతమంది మాటలు మృదుగా మాట్లాడతారు, కానీ అవి చాలా డేంజర్. సో నుడిపోయినవి, అవి వరదీసిన కత్తులే. కొందరి మాటలు కత్తుల్లాగా ఉంటాయి, కానీ వాళ్ళ హృదయంలో కలహములు ఉంటాయి, భేదాలు ఉంటాయి. సో కీర్తన గ్రంథము 57వ అధ్యాయం 7వ వచనము, నా హృదయము నిబ్బరముగా నున్నది దేవా, నా హృదయము నిబ్బరముగా నున్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. నిబ్బరము అంటే మంచి కూల్గా, రిలాక్స్గా, హ్యాపీగా ఉన్నది. సో నిబ్బరమైన హృదయం. సో ఇప్పుడు చూసారా, ఇంతకుముందు హృదయమేమో కలహం ఉన్నది, ఒకప్పుడేమో హృదయంలో జ్ఞానం ఉన్నది, వివేకమైన హృదయము, కోపంతో నిండుకున్న హృదయము, పాపంతో కూడుకున్న హృదయము. సో హృదయాల్లో ఇన్ని రకాల హృదయాలు మనకు తెలియకుండానే ఇన్ని రకాల హృదయాలు ఉన్నాయి. సో నిబ్బరంగా ఉన్నదట ఇప్పుడు హృదయము. సో అలాంటి హృదయం గురించి ప్రార్థించుకోవాలి. కీర్తన గ్రంథము 58వ అధ్యాయం 2వ వచనము, లేదే మీరు హృదయపూర్వకంగా చెడుతనము జరిగించుచున్నారు,
దేశమందు మీ చేతి బలాత్కారము తూచి చెల్లించుచున్నారు. సో చూసారా, మనం చెడుతనము హృదయం నుంచే మొదలవుతుంది. సో మనం బయటికి చేయట్లేదు, యాక్షన్స్ చేయట్లేదు. మేబీ ఆ దొంగతనం చేయలేదు, కానీ చేయాలని ఆలోచిస్తున్నావు. ఆ వ్యభిచారం చేయట్లేదు, వ్యభిచరించాలని ఆలోచిస్తున్నావు. సో నీ హృదయపూర్వకంగా చెడుతనం జరిగించుచున్నావు. సో ఆ హృదయంలోనే చెడు పుడుతుంది, అప్పుడే దేవుడికి తెలిసిపోతుంది. అందుకే పాజిటివ్ మైండ్ సెట్ చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది పాజిటివ్లో కూడా నెగిటివ్ వెతుకుంటారు. సో కొంతమంది నెగిటివ్లో కూడా పాజిటివ్ వెతుకుంటా అంటారు. సో ఆ సిచ్యువేషన్ నెగిటివ్ అయినా కూడా పాజిటివ్గా మనం ఆలోచించాలి, పాజిటివ్గా మనం వెతుక్కోవాలి. సో కాబట్టి కొంతమంది చెడుతనము జరిగించుచున్నారు, ఎక్కడ హృదయంలో జరిగించుచున్నారట. సో ఆ హృదయంలో కూడా చెడుగా ఆలోచించొద్దని దేవుడు చెప్తున్నాడు, హృదయపూర్వకంగా. సో మనందరం కూడా హృదయపూర్వకంగా ఇతరులను హేట్రేట్ చేస్తున్నాము, హృదయపూర్వకంగా ఇతరులను అసహించుకుంటున్నాము, ఇతరులను ద్వేషిస్తున్నాము, ఇతరుల మీద పగబడుతున్నాము, హృదయపూర్వకంగా వాళ్ళను చెప్పిస్తున్నాము, హృదయపూర్వకంగా తిట్టుకుంటున్నాము వాళ్ళ నాశనం కావాలని. సో అలాంటి చెడులు ఏమున్నా కూడా తీసేసుకోండి, అది మనకే ప్రమాదం, మనకే ప్రమాదం. వాళ్ళు బాగానే ఉంటారు. ఒకరి మీద నువ్వు ద్వేషం పెట్టుకుంటే అది వాళ్ళకు ప్రాబ్లం కాదు, మనకే ప్రాబ్లము, అది రోగంతో సమానము. ఒకరు బాగుపడితే అసూయ వస్తుందంటే అది మనకే ప్రమాదము. ప్రేర్ చేసుకోవాలి, అది పెద్ద రోగంతో సమానము. అండ్ హృదయంలో చెడు తలంపులు పుడుతున్నాయి, పాపపు తలంపులు పుడుతున్నాయి అంటే అది మనకే ప్రమాదము. ఆ తలంపుల వల్ల, ఆలోచనల వల్ల నువ్వు ఆశీర్వదించబడలేకపోతున్నావు. ఆ హృదయ శుద్ధి లేకపోవడం వల్ల నువ్వు పరలోకానికి వెళ్ళడానికి ఆగిపోతావు. సో అర్థమవుతుందా హృదయము ఎంత 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 ఇంపార్టెంటో. మన శరీర అవయవంలో ప్రతిరోజు మనము బ్రష్ చేసుకుంటున్నాము, స్నానం చేస్తుంటున్నాము, ఇల్లు కడుక్కుంటున్నాము, గిన్నెలు తోముకుంటున్నాము, అన్నీ క్లీన్ చేసుకుంటున్నాము, ఒక హృదయాన్ని మాత్రం క్లీన్ చేయట్లేదు. సో మనందరము కూడా హృదయాన్ని క్లీన్ చేసుకోమని ప్రార్థించుకోవాలి. సో అది ప్రార్థిస్తేనే జరుగుతుంది, ప్రార్థించకపోతే అది జరగదు. సో జనులారా, ఎల్లప్పుడూ ఆయన అందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయంను కుమ్మరించుడి. చూసారా, ఆయన సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించమంటున్నాడు. దేవుడు మనకు ఆశ్రయము. కుమ్మరించడం అంటే ఒకవేళ నువ్వు తప్పు చేసిన, పొరపాటు చేసిన మనుషుల ముందు మనం చెప్పుకోకపోవచ్చు, కానీ దేవుడి ముందు నీ తప్పును ఒప్పుకోవాలి, నీ పాపాన్ని ఒప్పుకోవాలి దేవుడి ముందు. ఆయన ముందు నీ హృదయాన్ని, నువ్వు హృదయంలో రహస్యంగా ఆలోచించిన, అయ్యా నా హృదయంలో పాపపు తలంపు వస్తుందయ్యా, నా హృదయంలో చెడు తలంపు వస్తుందయ్యా, నా హృదయంలో ఆశించే గుణం వస్తుందయ్యా, అయ్యా నీ ముందు ఒప్పుకుంటున్నాను. సో తెలుసు, దేవుడికి తెలుసు, తెలియదని కాదు, కానీ నీ నోటి నుంచి ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి. సో అంటే నీ హృదయాన్ని ఆయన ముందు కుమ్మరించాలి. సో నీ ప్రాబ్లం భార్యకు చెప్పుకోకపోవచ్చు, భర్తకు చెప్పుకోకపోవచ్చు, పిల్లలకు చెప్పుకోలేకపోవచ్చు, అక్కకో చెల్లకో అన్నకో తమ్ముడికో ఎవరికో చెప్పుకోలేకపోవచ్చు, కానీ దేవుడికి మాత్రం చెప్పుకోలేనంటూ ప్రాబ్లం ఏది ఉండదండి. గుర్తుపెట్టుకోండి, ఎవరికి చెప్పుకున్నా చెప్పుకోకపోయినా మీరు చిన్న తప్పు చేసిన దేవుడికి చెప్పుకోండి, చిన్న ఒప్పు చేసిన దేవుడికి చెప్పుకోండి, చిన్నగా తప్పుడు ఆలోచనలు ఆలోచించినా కూడా దేవుడికి చెప్పుకోండి, అయ్యా ఈ ఆలోచనలు వస్తున్నాయి, దీని నుంచి నన్ను విడుదల కలిగించండి, సెట్ మీ ఫ్రీ ఫ్రమ్ మై హార్ట్ మై లార్డ్ అని ప్రార్థించుకోండి, నా హృదయాన్ని తీసేయండి. సో నీ హృదయంలో ఉన్న ప్రతిదీ కూడా ఆయన ముందు కుమ్మరించి, ఆయనకు తెలుసు, నువ్వు కుమ్మరించక ముందే ఆయనకు తెలుసు, కానీ నీ నోటి నుంచి ఒప్పుకున్నప్పుడు, పశ్చాత్తాపడ్డప్పుడు దేవుడికి నీ మీద ఆ కనికరము పెరిగి, ఆ యొక్క జాలి పెరిగి, ఆయన క్షమించే గుణము వస్తుంటుంది, క్షమించే అధికారం ఆయనకు వస్తుంది. నువ్వు క్షమించు అని పశ్చాత్తాపడి అడిగేంత వరకు ఆయన క్షమించలేడు, గుర్తుపెట్టుకోండి. నువ్వు నోరు తెరిచి అడగనంత వరకు ఆయనకు కూడా ఏం చేయలేడు. నీ హృదయాన్ని ఆయన ముందు కుమ్మరించి, అయ్యా నా హృదయంలో ఇంత పాపం ఉంది, నా హృదయంలో ఈ విషయంలో నేను ఒకరిని తిట్టుకుంటున్నాను, ఈ హృదయంలో ఇంతమంది మీద నేను ద్వేషిస్తున్నాను, అయ్యా ఈ హృదయంలో ఇంతమందితో నేను పాపపు తలంపులలో నడుస్తున్నాను, నా హృదయంలో దొంగతనంగా ఆలోచిస్తున్నాను, ఇతరులను ఆశిస్తున్నాను, నా హృదయంలో చెడుగా ఉంది తండ్రి అని ఆయన ముందు కుమ్మరించు. నీ హృదయం ఆయనకు అన్నీ తెలుసు. ఎందుకు కుమ్మరించమంటున్నానంటే, సో నువ్వు నోరుతో ఒప్పుకున్నప్పుడు దేవుడికి కూడా క్షమించడానికి అధికారము దొరుకుతుంటుంది పశ్చాత్తాపడ్డప్పుడు. సో కుమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయము. సో కీర్తన గ్రంథము 66వ అధ్యాయము 14వ వచనము. సో ఇక్కడ ఇది చాలా పెద్దకి, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. సో ఇప్పుడు అర్థమవుతుందా, మన ప్రార్థనలకు జవాబులు ఎందుకు రావట్లేదు?
మన ప్రార్థనలకు ఇంకా ఎందుకు సమాధానం రావట్లేదు? మన ప్రార్థనలు పరలోకానికి ఎందుకు వెళ్ళట్లేదు? సో ఇక్కడ ఇంకొక కీ మనకు దొరికింది. నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన, అంటే నీ హృదయంలో పాపాన్ని ఎంకరేజ్ చేస్తున్నావు. చేయట్లేదు, చేతులతో చేయట్లేదు, కాళ్ళతో చేయట్లేదు, శరీరంతో నువ్వు ఏ పాపం చేయట్లేదు, కానీ నీ హృదయంలో పాపాన్ని లక్ష్యం చేస్తున్నావు, ఎంకరేజ్ చేస్తున్నావు, ఎంటర్టైన్ చేస్తున్నావు. నీ హృదయంలోనే ఆ దురాశ తప్పని తెలిసి అయినా దురాశతో నడుస్తున్నావు. ఆ దుర్బుద్ధి తప్పని తెలిసి అలా అయినా దుర్బుద్ధితో ఉంటున్నావు. ఆ ఇతరులను ఆశించే గుణము తప్పని తెలిసి ఇంకా ఇతరులను ఆశిస్తున్నావు. సో ఆ యొక్క చేతులతో తప్పు చేయట్లేదు, కళ్ళతో తప్పు చేయట్లేదు, కానీ హృదయంలో పరాయి పురుషుని, పరాయి స్త్రీని మోహిస్తున్నావు, ఇష్టపడుతున్నావు, లేకపోతే ప్రేమిస్తున్నావు. సో పాపాన్ని నీ హృదయంలో లక్ష్యము చేస్తున్నావు, ఎంటర్టైన్ చేస్తున్నావు. సో అందుకే పాపము మన శరీరం నుంచి కాదు, మన మనసులో నుంచి, మన తలంపులో నుంచి, మన ఆలోచనల నుంచి వెళ్ళిపోవాలి. సో నువ్వు దొంగతనం చేయలేదు, కానీ ఒక 100 రూపాయలు ఎవరిదైనా కొట్టేస్తే బాగుండని అనిపిస్తుంది. సో అప్పుడు నువ్వు హృదయంలోనే పాపం చేసినట్టు దేవుడి దృష్టికి. సో నీ హృదయంలో పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. సో ఇట్స్ క్లియర్గా చెప్తుంది వాక్యము, క్లియర్గా చెప్తుంది. సో యథార్థ హృదయము, వివేక కలిగిన హృదయము అండ్ మంచి హృదయము, శుద్ధ హృదయంతో ప్రార్థించిన వాళ్ళ ప్రార్థన గొప్పగా దేవుడి దగ్గరికి వెళ్తుంది. అందుకే కొంతమంది మ్యాన్ ఆఫ్ గాడ్స్ ప్రార్థిస్తుండగానే ఇన్స్టెంట్గా హీల్ అవుతున్నారు. 20-30 సంవత్సరాల నుంచి మనకు ప్రార్థన రావు, కానీ ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ దగ్గరికి వెళ్ళగానే ఇన్స్టెంట్గా హీల్ అవుతారు, ఇన్స్టెంట్గా డెలివరెన్స్ అవుతారు, ఇన్స్టెంట్గా ప్రాస్పారిటీ వస్తుంది, ఇన్స్టెంట్ మిరాకిల్స్ జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళ హృదయం శుద్ధ హృదయంతో ఉంది. ఆ శుద్ధ హృదయంతో నువ్వు మాట్లాడినప్పుడు ఏ నోటి నుంచి అయితే ప్రార్థన వస్తుందో ఆ నోటిని చూస్తాడు దేవుడు, ఆ హృదయాన్ని కూడా చూస్తాడు. సో ఆ హృదయాన్ని చూసినప్పుడు క్లీన్ హార్టెడ్ ఉందా కాదా, అప్పుడు దేవుడు సమాధానం ఇస్తాడు. పాపము లక్ష్యం చేసిన ఎడల ప్రభు నా మన వినకపోవును. సో దిస్ ఈజ్ ద కీ. ఇంకొక కీ దేవుడు మనకి ఇస్తున్నాడు ఈరోజు. ఈ కీని ఓపెన్ చేసుకోవాలి మనమే శుద్ధి చేసుకున్నప్పుడు, మనకు ఆ ఆలోచన నుంచి సెట్ ఫ్రీ అయినప్పుడు, ఆ పాపపు ఆలోచన నుంచి విడుదల పొందుకున్నప్పుడు, సో దేవుడు అప్పుడు మీరు ప్రేయర్ చేయండి. అప్పుడు మనం ప్రేయర్ చేస్తే దేవుడి దగ్గరికి వెళ్తుంది, అది ఆయనకు ముట్టుతుంది. సో అప్పుడు మనకు సమాధానము, సాక్ష్యం వస్తుంది. సో ఇది బిగ్గెస్ట్ కీ. చాలామందికి తెలియదు ఇది. చాలామంది అనుకుంటారు నేను ఎవరిని తిట్టట్లేదు, నోరు కంట్రోల్నే పెట్టుకుంటున్నా, నేను నరహత్య చేయలేదు, వ్యభిచారం చేయలేదు, మందు తాగట్లేదు, అండ్ నేను ఎవరి మీద నేను ద్వేషం పెట్టుకోలేదు, సో ఎవరిని నేను బహిరంగంగా ఏం చేయట్లేదు అని మనసులో కుళ్ళుకుంటున్నావు, మనసులో అసూయ పడుతున్నావు, మనసులో ద్వేషిస్తున్నావు, మనసులో అసూయతో, ద్వేషంతో, పగతో నిండుకున్నావు. సో ఇది చాలు నీ ప్రార్థనకు జవాబు రాకపోవడానికి. ఇప్పుడు అర్థమవుతుందా? ఇక్కడ ఎవరు నష్టపోతున్నారు? మనమే నష్టపోతున్నాము. సో ఇప్పుడు ఒకరిని క్షమించకపోవడం వల్ల మనకే బ్లెస్సింగ్ ఆగిపోతుంది, ఒకరిని ప్రేమించకపోవడం వల్ల మనకే బ్లెస్సింగ్ ఆగిపోతుంది, ఒకరిని ద్వేషించడం వల్ల, ఒకరిని అసూయపడడం వల్ల, ఒకరి నాశనం కోరుకోవడం వల్ల అది మనకే బ్లెస్సింగ్ ఆగిపోతుంది. సో చూసారా, ఇప్పుడు మన హృదయాన్ని అపవాది మొత్తం టర్న్ చేసేసాడు. దేవుడి వైపుకి వెళ్ళకుండా మన హృదయాన్ని అపవాది మొత్తం టర్న్ చేసేసుకున్నాడు. సో ఇప్పుడు మనము దేవుడి వైపుకు తిరగాలి ఈ వాక్యం ద్వారా. సో అందరూ అండర్లైన్ చేసుకోవాలి. కీర్తన గ్రంథం 66వ అధ్యాయం 18వ వచనము, నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. సో దట్ ఈస్ ద ఫైనల్ స్టేట్మెంట్. సో కీర్తన గ్రంథము 69వ అధ్యాయం 20వ వచనం. సో చూసారా, అందుకే నువ్వు ఏమని ప్రార్థించుకోవాలి? శుద్ధ హృదయం కావాలని ప్రార్థించుకోవాలి, శుద్ధ మనసు కావాలని ప్రార్థించుకోవాలి. అందుకే నువ్వు ఆశీర్వదించబడాలి, నీ ప్రార్థనలు జవాబు రావాలి, నీ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే ఈ హృదయం కడుక్కోవాలి ఆ పాపం నుంచి, హిమము కంటే తెల్లగా ఇసోపుతో కడగమని. సో నీకు ధనము కావాలి, ఐశ్వర్యం కావాలి, డబ్బు కావాలి, ప్రమోషన్ కావాలి, జాబు కావాలి కంటే ముందుగా నువ్వు అడగాల్సిన ప్రార్థన శుద్ధ మనసు. అప్పుడు ఇది క్లీన్ అయిందనుకో, నీ హార్ట్ క్లీన్ అయిందనుకో, ఆయన నీ హార్ట్ని చూసి ఆశీర్వదిస్తాడు. సో మనము ఏ తాళం ఇప్పితే ఏ లాక్ ఓపెన్ అవుతుందో అదే కీ పెట్టాలి. ఇప్పుడు కీ ఒకటి, లాక్ ఒకటి, అది ఓపెన్ అవుతుందా? కాదు కదా. ఏ కీకి ఆ లాకే పెట్టాలి. సో ఇప్పుడు మన బ్లెస్సింగ్స్ని ఆపేది ఏంటిది? మన హృదయము. సో దీన్ని క్లీన్ చేసేసుకుంటే, ఈ కీని మనం వాడితే ఆటోమేటిక్గా లాక్స్ ఓపెన్ అవుతాయి. మన బ్లాక్ అయిన బ్లెస్సింగ్స్ అన్నీ అన్బ్లాక్ అయిపోతాయి, బై డిఫాల్ట్గా అయిపోతుంటాయి. సో ఇది గొప్ప మర్మం ఇది బైబిల్లో.
కీర్తన గ్రంథం 69 అధ్యాయం 20 వచనం. నిందకు నా హృదయము బద్దలాయను. అవును, ఎవరైనా మనల్ని నింద వేసిన, అవమానపరిచిన, తిట్టిన, కించపరిచి మాట్లాడినా, మనం నీతిగా పరిశుద్ధంగా పవిత్రంగా ఉన్నా కూడా కొందరు నిందలేస్తే మన హృదయము బద్దలవుతుంది, రెండు ముక్కలైనట్టు అవుతుంది. నేను బహుగా కృషించి ఉన్నాను. సో హృదయం బద్దలవడం అంటే ఇక కృషించిపోవడం, అది కూడా ఎక్కడి నుంచి, మన హృదయం నుంచే మొదలవుతుంది. ఇప్పుడు ఎవరైనా నిందేసినాకో మన కిడ్నీ డ్యామేజ్ కాదు, లివర్ డ్యామేజ్ కాదు, కానీ మన హృదయం మాత్రము బద్దలైపోతుంది. ఒకటే లోపల 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 మదన పడుతుంటా అంటాం. కృషించి ఉన్నాము, కరుణించి వారి కొరకు కనిపెట్టుకొని ఉంటిని కానీ ఎవరునూ లేకపోయిరి, ఓదార్చి వారి కొరకు కనిపొంటిని కానీ ఎవరునూ కానరాయరి. చూసారా, అలా బద్దలైన హృదయాన్ని, విరిగిన హృదయాన్ని, నలిగిన హృదయాన్ని మన ప్రభువు అలక్ష్యము చేయడు, ఆలస్యం చేయడు. మన హృదయాలను ఆయన యాక్సెస్లో ఉంది కాబట్టి ఆయన మనల్ని ఓదారుస్తాడు. మనకు బద్దలైన హృదయాన్ని, విరిగిన హృదయాన్ని, నలిగిన హృదయాన్ని, బాధతో నిండిన హృదయాన్ని, కృషించిపోయిన హృదయాన్ని, కృంగిపోయిన హృదయాన్ని, అండ్ వేడుపుతో నిండిన హృదయాన్ని, దుఃఖంతో నిండిన హృదయం, ఇవన్నీ మనందరికీ ఎక్స్పీరియన్సే. ఈ ఫీలింగ్స్ అన్నీ కూడా ఎక్స్పీరియన్సే. అవన్నీ కూడా హృదయం నుంచే మొదలవుతాయి. సో ఓదార్చడానికి దేవుడు వస్తాడు, కనిపెట్టువాడికి ఎవరు కానరారని. ఎందుకంటే మన హృదయం ఎంత బద్దలైందో మనుషులకు తెలియదండి. అందుకే మన ప్రాబ్లం ఇంకొకరికి సంతోషం అవుతుంది, మన సంతోషం ఇంకొకరికి ఏడుపు అవుతుంది. అందుకే నేను చాలా సందర్భాల్లో ఎవరికి కూడా షేర్ చేసుకోను. ఎందుకంటే నాకు కష్టం అనిపించింది అవతలోడికి సుఖం అనిపించచ్చు, నాకు సుఖం అనిపించింది అవతలోడికి కష్టం అనిపించచ్చు. నా 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 కష్టము అవతలోడికి సుఖము, నా సుఖము అవతలోడికి కష్టము కావచ్చు. సో కానీ దేవుడికి మాత్రము కనిపించింది ఏది లేదు. నీ హృదయం ఎంత బద్దలైంది, ఎంత కృంగిపోయింది, ఎంత కృషించిపోయింది, మానసికంగా ఎంత బాధపడుతుంది, నీ హృదయంలో ఎంత శోధన ఉంది, వేదన ఉంది, రోదన ఉంది, పాపం ఎంతుంది, పవిత్రత ఎంత ఉంది, అపవిత్రత ఎంత ఉంది, శోధన ఏది ఎంత ఉంది, అన్నీ ఆయన క్యాల్కులేషన్స్ ఆయన దగ్గర ఉన్నాయి, ఈక్వేషన్స్ అన్నీ ఉన్నాయి. సో నీ హృదయం బద్దలైందా, ఆయన్నే వస్తాడు, ఓదారుస్తాడు. వాక్యం ద్వారా మాట్లాడి ఓదారుస్తాడు, మ్యాన్ ఆఫ్ గాడ్ ద్వారా, లేకపోతే ఆయన్నే నీతో మాట్లాడి ఓదారుస్తాడు, ఒక వాక్యం ఇచ్చి మాట్లాడతాడు, లేకపోతే ప్రార్థన రూపకంగా వచ్చి ఆయన మనల్ని ముట్టి స్వస్థతపరుస్తాడు ప్రార్థనలో ఉన్నప్పుడు. సో గాడ్ కెన్ డూ ఎనీథింగ్, ఈ విల్ విజిట్ అస్. సో మన కష్టాల్లో ఉన్నప్పుడు, మన హృదయం బద్దలైనప్పుడు, నలిగినప్పుడు ఈ విల్ విజిట్ అస్. 100% మనకు విజిట్ అవుతాడు, నో డౌట్ అందులో. కీర్తనల గ్రంథము 73 అధ్యాయం 1 వచనము. ఇజ్రాయేలీల ఎడల, శుద్ధ హృదయముల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. చూసారా, శుద్ధ హృదయముల ఎడల అంటే మంచి శుద్ధ హృదయం ఉన్న వాళ్ళ ఎడల నిశ్చయముగా 100%, నాట్ ఈవెన్ 99% దేవుడు ఏమై ఉన్నాడు, దయాళుడై ఉన్నాడట. అంటే కనికరం గలవాడై ఉన్నాడు, మంచివాడై ఉన్నాడు. ఆయన మనల్ని ఆదరించేవాడు, కరుణించేవాడు, కాపాడేవాడు. ఎవరి పట్ల, శుద్ధ హృదయుల ఎడల. సో అందుకే ప్రేయర్ చేసుకోవాలి, శుద్ధ హృదయం దయచేయండి, దయచేయండి. 1 year పట్టినా పర్లేదు, 6 months పట్టినా పర్లేదు, 2 years పట్టినా పర్లేదు. ఈ శుద్ధ హృదయం గురించి ప్రార్థించుకోవాలి, ఎవ్రీడే ప్రార్థించుకోవాలి, ఎవ్రీడే ప్రార్థించుకోవాలి. మీకు మీకు మీకే ఆ తేడా కనపడుతుంది. మీ ఆలోచనలు కూడా మారిపోతుంటాయి. మీ ఆలోచనలో కూడా చెడు ఉండదు, మీ మనసులో కూడా చెడు ఉండదు, మన నోటిలో చెడు ఉండదు, మన కళ్ళల్లో చెడు ఉండదు. పవిత్రత, ఎక్కడ చూసిన పవిత్రత, ఎక్కడ చూసిన పరిశుద్ధత. కాబట్టి ప్రతిరోజు దీని గురించి స్ట్రాంగ్గా ప్రేయర్ చేసుకున్నప్పుడు, సో శుద్ధ హృదయ ఎడల దేవుడు నిశ్చయంగా దేవుడు దయాళుడై ఉన్నాడు. శుద్ధ ముఖము ఉన్న వాళ్ళ ఎడల అంటున్నాడు ఆ వాక్యము, లేదు కదా. నువ్వు ముఖం నీట్గా కడుక్కున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, కానీ నీ మనసు అంతా పొల్యూట్ అయి ఉంది. అది దేవుడు దయాళుడై ఉంటాడా? వాళ్ళకు గాడ్ ఈజ్ గుడ్ హూ ఆర్ హార్ట్ ఈజ్ ప్యూర్. సో ఎవరి మనసు అయితే ప్యూర్గా ఉంటుందో వాళ్ళతోటి దేవుడు చాలా జెంటిల్గా డీల్ చేస్తాడు, చాలా స్మూత్గా డీల్ చేస్తాడు, చాలా మంచిగా డీల్ చేస్తాడు. ఎందుకు? నీ హృదయం బాగుంది కాబట్టి. సో మనం ముఖం కడుక్కున్నాం, మంచి లక్స్ సోప్ వేసుకొని ముఖం కడుక్కొని ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టుకొని మనం ప్రార్థించుకుంటున్నాం. దేవుడు మన ముఖాన్ని చూస్తాడా? ముఖంకున్న మేకప్ని చూస్తాడా? మన హృదయాన్ని చూస్తాడా? మన హృదయాన్ని చూస్తాడు. సో శుద్ధ హృదయం ఉందా లేదా? ఇతడు ప్రార్థిస్తున్నాడు, ముఖం కడుక్కొని, మరి సబ్బు పెట్టుకొని, మరి ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకొని నాకు ప్రార్థిస్తున్నాడు అని చూస్తాడా? ముఖం మాత్రం శుద్ధంగా ఉంది, కానీ మనసు మాత్రం అపరిశుద్ధంగా ఉంది. సో దేవుణ్ణి చూస్తున్నాడు దేవుడు, ముఖాన్ని కాదు, మనస్సుని చూస్తున్నాడు. నిశ్చయంగా దేవుడు దయాళుడై ఉన్నాడు, 100% దయాళుడు, 100% మంచిగా, జెంటిల్గా, సాఫ్ట్గా డీల్ చేస్తాడు అలాంటి వాళ్ళతో, శుద్ధ హృదయంతో. అందరూ కోరుకోవాలి ఇది అందరూ కోరుకోవాల్సిందే. ఏ మ్యాన్ ఆఫ్ గాడ్ అయినా వరల్డ్లో ఎంత 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు విశ్వాసిగా ఉన్న, 40-50 సంవత్సరాలు దేవుళ్ళో నడిచిన, మీకు తెలియదు, 51 సంవత్సరం 1వ నెల 1వ రోజు తప్పిపోవచ్చు, వీ నెవర్ నోస్, అప్పుడు అపరిశుద్ధపడవచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా కోరుకోవాల్సింది ఏంటి? శుద్ధ హృదయము.
ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అలాంటి వాళ్ళతోటి దేవుడు స్మూత్గా డీల్ చేస్తాడు, మంచిగా డీల్ చేస్తాడు, జెంటైల్గా డీల్ చేస్తాడు. సో కీర్తన గ్రంథము 78వ అధ్యాయం 18వ వచనంలో, వారు తమ ఆశ కొలది ఆహారము నడుగుచు తమ హృదయములలో దేవుణ్ణి శోధించిరి. దేవుణ్ణి ఎప్పుడు కూడా నీ మనసులో డౌట్ పెట్టుకోవద్దు. ప్రార్థనకు డిలే అవుతుందని డౌట్ పడద్దు, నా ప్రార్థన డిలే అవుతుందా లేదా అని. ఇప్పుడే మనం చూసాము, నీ హృదయ ఆలోచనలు ఆయన తెలిసినప్పుడు నీ హృదయంలో తెలియదా, ఆయన ప్రతిదీ కూడా తెలుసు. ఆయన నువ్వు ఏది అడుగుతున్నావు, నీ కష్టం ఎంత, నీ సుఖం ఎంత, నీ ఆస్తులు ఎంత, నీ అప్పులు ఎంత, నీ ఆదాయం ఎంత, నీ ఖర్చు ఎంత, నీకు ఇంట్లో ఏ కష్టం ఉంది, ఏది ఉంది, అన్నీ తెలుసు. సో నువ్వు కష్టంలో కూడా దేవుణ్ణి నమ్ము. సో సుఖంలో ఉన్నప్పుడు కాదు, నష్టంలో కూడా దేవుణ్ణి నమ్ము. శోధించకు దేవుణ్ణి. నీ హృదయంలో కూడా దేవుడి మీద డౌట్ పెట్టుకోకు. ఆ డౌట్ వల్లనే నీకు బ్లెస్సింగ్స్ ఆగిపోతాయి. అందుకే ప్రార్థించుకోవాలి, అయ్యా ఇంక్రీజ్ మై ఫెయిత్ అని ప్రార్థించుకోవాలి ప్రతిరోజు కూడా. నేను చెప్పాను ఇది కూడా, నా నీతిని పెంచండి, నా పరిశుద్ధతను పెంచండి, నా విశ్వాసాన్ని పెంచండి. హార్ట్ మీద చేసుకొని ఇంక్రీజ్ మై ఫెయిత్. ఆ ఫెయిత్ ఎక్కడ? నీ హృదయం నుంచే మొదలవుతుంది, అక్కడే మొదలవుతుంది. సో ఆహారం నడుచు తమ హృదయంలో దేవుణ్ణి శోధించరి. హృదయంలో కూడా నువ్వు దేవుడి మీద డౌట్ పెట్టుకుంటే ఆ డౌట్ వల్లనే నువ్వు బ్లెస్సింగ్స్ ఆగిపోతావు. అందుకే ప్రేర్ చేసుకోవాలి. ఇవన్నీ ముళ్ళులు, మన హృదయానికి ఉన్న ముళ్ళులు, ఇవన్నీ ఫలించని తీగలు, మన శరీరంలో ఉన్న ఫలించని తీగలు. దేవుడి మీద అపనమ్మకం, దేవుడి మీద అవిశ్వాసము, ఈ కోపము, క్రోధము, ద్వేషము, పగ, నరహత్య, వ్యభిచారం, ఇవన్నీ పాపపు తలంపులు, చెడు తలంపులు, దుర్బుద్ధి, దురాశ, దురాలోచనలు, ఇవన్నీ మన శరీరంలో ఉన్న ఫలించని తీగలు, మన హృదయంలో ఉన్న ఫలించని తీగలు. కాబట్టి ఈ ఫలించని తీగలన్నిటిని కూడా పెరికి వేసుకోవాలి, వేళ్ళతో సహా పెరికి వేసుకోవాలి. ఆ రూట్ కూడా తీసి వెళ్ళిపోవాలి. మనసులో అలాంటి ఆలోచన రాకుండా. ఓవర్ నైట్లో ఏది సాధ్యం కాదు. ప్రే 1 year, 2 years, 3 years, ప్రే 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 అంటిల్ యువర్ లాస్ట్ బ్రీత్. అంటిల్ యువర్ లాస్ట్ బ్రీత్ వరకు ఇది ప్రే చేస్తూనే ఉండాలి. ఇవన్నీ ఫలించని తీగలు, ఇవన్నీ ముళ్ళులు, మన హృదయానికి గుచ్చుకున్న ముళ్ళులు, మన ఆశీర్వదించకుండా ఉన్న ప్రతి ఒక్క అడ్డుగోడలు ఇవన్నీ, మన ఆశీర్వదించకుండా ఆపుతున్న ప్రతి అడ్డు తెరలు ఇవన్నీ, ఒక రాళ్ళదు, ఒక పునాదులు ఇవన్నీ కూడా. వీటన్నిటిని కూడా తీసివేయాలి, చెట్లతో వేళ్ళతో సహా తీసివేయాలి ఇవన్నీ కూడా. అందుకే ప్రార్థించుకోవాలి, నా హృదయంలో విశ్వాసాన్ని పెంచు ప్రభువా, నాకు పవిత్రమైన హృదయాన్ని, పరిశుద్ధమైన హృదయాన్ని, శుద్ధ మనస్సుని నాకు దయచేయండి. నా హృదయ అంతరంగములను కూడా క్లీన్ చేయి ప్రభువా. దీస్ ఆర్ ద బిగ్గెస్ట్ కీ అండి. ఎవరు ఇలాంటి కీస్, చాలా మర్మం, ఇవన్నీ లోతైన మర్మము. సో లోతైన మర్మము, వీటిని మనం క్లీన్ చేసుకోవాలి. మన హార్ట్, మన మైండ్ సెట్, మన సోలు, మన స్పిరిట్, మన బాడీ క్లీన్ అయిపోవాలి. మన అవుటర్ బాడీ, కాళ్ళు, చేతులు, ముఖము, హెయిర్ షాంపూ పెట్టుకొని నీట్గా హెడ్ బాత్ చేస్తాము, బాడీ మసాజ్ చేసుకుంటాము. అలాగే మన ఇన్నర్ పార్ట్ ఆఫ్ బాడీ కూడా కంప్లీట్గా క్లీన్ అయిపోవాలి. దానికి సోపు దేవుడే, దానికి మెడిసిన్ మన యొక్క ప్రార్థననే, మన వాక్యమే, మన కంటిన్యూయస్ ప్రేయర్ వితౌట్ సీజింగ్, అంటే ఆపకుండా వీటి గురించి ప్రార్థించుకోవాలి. సో మనం ఈ ముళ్ళులను పెట్టుకొని అయ్యా నన్ను ఆశీర్వదించు, అయ్యా నాకు ఆశీర్వదించు అంటే ఆశీర్వదించబడలేము. సో ఈ ముళ్ళులను తీసేసినప్పుడు అప్పుడు దేవుడే నీ హృదయాన్ని చూసి దయాళుడై అవుతాడు, మంచివాడిగా నిన్ను డీల్ చేస్తాడు. కీర్తన గ్రంథము 84వ అధ్యాయం 2వ వచనము, యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయమును, నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నది. ఇక్కడ 2 రకాలుగా ఆలోచించు. యెహోవా మందిరం అంటే ఇక్కడ చర్చ్ అనుకోవచ్చు. ఇక్కడ యెహోవా మందిర ఆవరణములు అంటే పరలోకము. సో దేవుడి యొక్క మందిరము, నిజమైన మందిరం ఏంటిది? పరలోక మందిరము. చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుతున్నది, ఆశ పెట్టుకోవాలి పరలోకానికి వెళ్ళాలని, అది సొమ్మసిల్లుచున్నది. జీవం గల దేవుణ్ణి దర్శించుటకు, జీవం గల దేవుణ్ణి నువ్వు ఎప్పుడు దర్శిస్తావు? పరలోకంలో దర్శిస్తావు, ఆయన ముందు నువ్వు నిలబడతావు. సో దానికి ఏం కావాలి? నా హృదయము, నా శరీరము ఆనందంతో కేకలు వేయుచున్నది. సో నా శుద్ధ హృదయాలు మాత్రమే ఆ దేవుణ్ణి దర్శిస్తారు, పరలోక రాజ్యంలో అడుగు పెడతారు, ఆ మందిర ఆవరణంలో చూడడానికి వెళ్తారు. అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, మనం పరలోకానికి వెళ్ళకుండా ఆపేది ఏంటిది? మన హృదయం మాత్రమే. పరలోకానికి ఎవరు వెళ్తారు? శుద్ధ హృదయాలు, పరిశుద్ధులు మాత్రమే, పవిత్రులు మాత్రమే వెళ్తారు. వ్యభిచారులు, నరహత్యలు, త్రాగుబోతులు, వ్యసనపరులు, అన్యాయస్తులు, మోసగాళ్ళు, దొంగలు,
దోపిడీదారులు, అన్యాయస్తులు, అత్యాచారం చేసేవాళ్ళు, వీళ్ళు ఎవరు కూడా పరలోకం ఎంట్రన్స్ దగ్గర కూడా వెళ్ళలేరు. ఎందుకంటే పరలోకం మొత్తం వెలుగుతో నిండుకొని ఉంటుంది. ఆ వెలుగును చూసి వీళ్ళు తట్టుకోలేరు. సో ఇప్పుడే మనము వెలుగుమయంగా మారాలి. అప్పుడు నీ ఆత్మ పరలోకానికి వెళ్ళినప్పుడు ఆ లైట్, నీ లోపల ఉన్న లైట్, నీ ఆత్మకున్న వెలుగు మ్యాచ్ అవుతుంటుంది. సో అందుకే మందిర ఆవరణములు చూడవలనని, అంటే పరలోకము చూడవలనని. సో నా హృదయము శరీరము ఆనందంతో కేకలు వేయుచున్నది దేవుణ్ణి దర్శించుటకు. సో దేవుణ్ణి నిజంగా ఎప్పుడు దర్శిస్తాం? పరలోకంలో ఆయనకు ముఖాముఖిగా మనం నిలబడతాము. కీర్తన గ్రంథము 90 అధ్యాయం 12 మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. సో దేవుడే ఇవ్వాలి ఆ జ్ఞాన హృదయము, వివేక గల హృదయము, హృదయంలో సంతోషము, హృదయంలో ఆనందము, హృదయంలో మంచితనము, హృదయంలో నీతి, హృదయంలో పరిశుద్ధత, హృదయంలో పవిత్రత. ఇవన్నీ కూడా దేవుడు పుట్టిస్తేనే అవుతుంది. దేవుడు పుట్టించకపోతే కాదండి. దాని గురించి ప్రార్థించుకోవాలి. అందుకే పుట్ యువర్ ప్రజెన్స్ ఇన్ మై హార్ట్, పుట్ యువర్ peace in our heart, and put your righteousness, holiness, faith in our heart, put your love, kindness, goodness in our heart అని ఇట్లా ప్రార్థించుకోవాలి. అప్పుడు దేవుడు అలాంటి హృదయాన్ని పుట్టిస్తూ ఉంటాడు. సో నీకు ఎలాంటి హృదయం ఉంది నీ మనసులో తెలుసు. ఇప్పుడు మీ మనసులో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది మీ మనసులో ఎంత చెడు ఉందో, ఎంత కీడుందో, ఎంత మంచి ఉందో, ఎంత దుర్బుద్ధి ఉందో, ఎంత దురాశ ఉందో. ఇప్పుడు అందరికీ ఒక క్లారిటీ వచ్చింది కదా. ఆ లోపం గురించి మీరు స్పెసిఫికై చేసి ప్రేయర్ చేసుకోండి. అయ్యా ఇంకా క్షమించలేని గుణం ఉంది నాలో, ఆ క్షమించే హృదయాన్ని దయచేయండి. ఇంకా 10 మందిలో 9 మందిని క్షమించాను, ఇంకొకరి మీద ద్వేషం పెట్టుకున్నాను, ఆ ద్వేషాన్ని తీసేయి ప్రభువా. నా హృదయంలో జ్ఞానాన్ని పుట్టించండి, పవిత్రతను పుట్టించండి, ప్రేమను పుట్టించండి, ద్వేషాన్ని తీసివేయండి. నా హృదయంలో వివేకాన్ని దయచేయండి, మంచి డిసిషన్ మేకింగ్ స్కిల్స్ని దయచేయండి. సో నీకు ఏం కావాలో అడుగు, దేవుణ్ణి ఇస్తాడు. నీకు ధనం కావాలి, ఐశ్వర్యం కావాలి, వీటికంటే ఎక్కువగా వీటిని అడగాలి. నువ్వు ఆత్మీయంగా వీటిని అడగాలి. అప్పుడు నువ్వు దేవుడు నీకు బ్లెస్ చేస్తుంటా ఉంటాడు. కీర్తన గ్రంథము 94 అధ్యాయం 15 నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు జరుగును, యథార్థ హృదయాలు అందరూ దానిని అనుసరించెదరు. యథార్థ హృదయాలు అందరూ, సో యథార్థంగా హృదయం ఉన్న వాళ్ళు న్యాయంగా, నీతిగా, పరిశుద్ధంగా ఉంటారు. సో ఈ హృదయం కావాలని కోరుకోవాలి. ఇంతకుముందు హృదయము జ్ఞాన హృదయము, ఇప్పుడు యథార్థ హృదయము. సో ఇవన్నీ దేవుడు ఇస్తేనే అవుతుందండి. వీటిని స్పెసిఫికైజ్ చేయండి, మీ ప్రేయర్లో స్పెసిఫిక్ చేయండి. యథార్థ హృదయం ఈ ప్రభువ, జ్ఞాన హృదయం ఈ ప్రభువ, ప్రేమ కలిగిన హృదయం ఈ ప్రభువ, క్షమించే హృదయం ఇవ్వు ప్రభువ, అండ్ ఇతరులకు సాయం చేసే హృదయాన్ని ఇవ్వండి ప్రభువ. కొంతమంది దగ్గర 100 కోట్ల ఆస్తి ఉంటుంది, కానీ సాయం చేసే మనస్సు ఉండదు, ఆ సాయం చేసే గుణం ఉండదు. కొందరి దగ్గర సాయం చేసే గుణం ఉంటుంది కానీ ఆస్తి ఉండదు. సో చూసారా, అది పుట్టించాలి. కొంతమంది దగ్గర ఆస్తి ఉంటుంది, గుణం ఉంటుంది. సో 2 ఉండాలి. సో ఉంటేనే నువ్వు ఏదైనా చేయగలుగుతావు. అది పుట్టించమని అడగాలి. అది శక్తి సామర్థ్యమే మన దేవుడు. ప్రతిదీ నువ్వు దేవుణ్ణి అడిగి తీసుకోవాల్సిందే. మోమాట పడద్దు. దేవుణ్ణి అడగడంలో నువ్వు ఏ విషయంలో మోమాట పడద్దు. నువ్వు కదా తప్పు ఆలోచన వచ్చినా కూడా, అయ్యా నేను తప్పు ఆలోచిస్తున్నాను, నీ ముందు నేను ఒప్పుకుంటున్నాను, ఈ ఆలోచన తీసాయి, మొమ్మాటం లేకుండా చెప్పచ్చు. ఆయన ఏమి సిగ్గుపడనియాడు, ఆయన ఏమి తక్కువ కానియాడు, ఆయన ఏమి నిన్ను చిన్న చూపు చూడాడు. సో అప్పుడే దేవుడికి కూడా మన మీద రెస్పెక్ట్ అప్పుడే పెరుగుతుంది. అరే వీడు నిజాయితీగా ఉంటున్నాడు, నీతిగా ఉంటున్నాడు అని. సో విల్ కంటిన్యూ టుమారో. Thank you, Jesus. We worship in the name of Jesus Christ. We meditate your word of God in the name of Jesus Christ. Thank you, Jesus. ఇంకా మా హృదయాలను లోతుగా తీసుకెళ్ళి అయ్యా మరొకసారి చూపించావు. నా హృదయంలో పాపమును లెక్క చేసిన ఎడల, నా హృదయంలో పాపమును హెచ్చించిన ఎడల, ఎంటర్టైన్ చేసిన ఎడల నా ప్రార్థనలకు జవాబు రావని ఒక వాక్యం ద్వారా మాట్లాడి మాకు అందరి కనులను తెరిచినావు తండ్రి. అయ్యా ఇంకా మేము ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నామో ఇప్పుడు మాకు తెలిసింది నాయన. ఇప్పటి వరకు చేస్తేనే తప్పన్నావు, కానీ వాక్యం ద్వారా చెప్పి, లోతైన మర్మము చెప్పి, మా హృదయంలో ఆ పాపంని ఎంటర్టైన్ చేసినా కూడా తప్పని మా కళ్ళకు కట్టినట్టు చూపించావు తండ్రి. థ్యాంక్ యూ. ఇంత గొప్ప వాక్యాన్ని మాకు ఇచ్చి మమ్మల్ని ప్యూరిఫై చేసినందుకు శతకోటి వందనాలు, శతకోటి స్తోత్రాలు, శతకోటి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.